పోలీసు వారికి ఈ హెచ్పిసిఎల్ తో అనుబంధం అనేది ఈనాటిది కాదు. ఇది మొట్టమొదటిగా 2011వ సంవత్సరంలో ఈ రకమైన అనుబంధం మనకి హెచ్పిసిఎల్ పోలీస్ డిపార్ట్మెంట్ కి హెచ్పిసిఎల్ కంపెనీ వారితో ఏర్పడటం జరిగింది. మొట్టమొదటిగా ఉమ్మడి రాష్ట్రంలో ఇప్పుడు ఈ నేటి డీజీపీ కార్యాలయం ఉన్న 6వ పటాలంలో మొట్టమొదటిసారిగా హెచ్పిసిఎల్ వారు పోలీసు వెల్ఫేర్ కలిసి మొట్టమొదటి పెట్రోల్ పంప్ స్టేషన్ ఏర్పాటు చేయటమైంది. తర్వాత రెండోది కాకినాడ తర్వాత క్రమేపీ విజయనగరం, విశాఖపట్నం, ఇంకా అన్ని చోట్ల వచ్చింది. సో ఇది బాగా ఏంటంటే ఆయిల్ కంపెనీ యాజమాన్యానికి పోలీసు వారి యొక్క ఈ అనుబంధం అనేది ప్రజల్లో ఒక రెట్టింపు విశ్వాసాన్ని కలిగించి నాణ్యమైన పెట్రోల్ కంపెనీ వారు పోలీసు వారి ద్వారా గత 15 సంవత్సరాలుగా కూడా సరఫరా చేస్తున్నారు. ఎక్కడైతే ఈ యొక్క ఇలాంటి పెట్రోల్ పంప్స్ ఉన్నాయో అన్ని చోట్ల కూడా చాలా విజయవంతంగా ఈ యొక్క పెట్రోల్ పంప్ స్టేషన్స్ అన్ని కూడా నడుస్తూ ఉన్నాయి. సో ఇక మన కర్నూలు జిల్లాలో కూడా 4-5 పైన, ఉమ్మడి కర్నూలు జిల్లాలో 5-6 ఉన్నాయి. అలాగే ప్రతి జిల్లాలో కూడా 4 నుంచి 5 పెట్రోల్ స్టేషన్స్ మొదట తొలివిడతగా హెచ్పిసిఎల్ వాళ్ళు పోలీసు వారితో భాగస్వామ్యానికి వచ్చారు. ఇప్పుడు బీపీసీఎల్, ఐఓసీ కూడా మనతో భాగస్వామ్యంలో వచ్చి బంకులు పెట్టడం జరుగుతుంది. ఇదేంటంటే దీని నుంచి వచ్చే ఆదాయం ఏదైతే ఉందో పోలీస్ సిబ్బంది యొక్క వెల్ఫేర్ కోసము, అదేవిధంగా ఈ ప్రజలకు కూడా నాణ్యమైన పెట్రోల్ అనేది సరఫరా చేయడంలో ఈ యొక్క మోడల్ అనేది చాలా విజయవంతంగా గత 16 సంవత్సరాలుగా నడుస్తుంది. ఇంకా ముందు కూడా ఈ అనుబంధం కొనసాగి ప్రజలకి మేలైన సేవలు అందించాలని మేము కోరుకుంటున్నాం. ధన్యవాదాలు. 24/7 గ్యాస్ స్టేషన్స్ అంటే గ్యాస్ ఉండాలి కదా, సరఫరా ఉండాలి కదా బాబు. గ్యాస్ అన్ని చోట్ల సరఫరా లేదు కదా. సరఫరా ఉన్న చోట పెట్రోల్ స్టేషన్ లోనే ఒక పక్కకి సేఫ్టీ కనుక పర్మిట్ చేస్తే గ్యాస్ స్టేషన్స్ కూడా పెట్టచ్చు. అదేనైనా అన్ని చోట్ల గ్యాస్ సరఫరా లేదు కదా. పెట్టచ్చు, ఎవరైనా ముందుకు వస్తే ఏదో పక్క పెట్టుకోవచ్చు, మాకేం అభ్యంతరం లేదు. సో వాటిపై చర్య తీసుకుంటామండి. వాటి నిరుపయోగాలు అదే అండి, మన రాష్ట్ర విభజన తర్వాత మన యొక్క ఆదాయ వనరులు కూడా కొంచెం కష్టంగా ఉన్నాయి. సమయం వచ్చినప్పుడు సరైన చర్యలు తీసుకుంటాం.